2021వ సంవత్సరంలో ఎప్పుడూ కూడా డబ్బుకు ఇబ్బంది రాకూడదు. ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే వాటిని పర్స్‌లో పెట్టుకోవడం చాలా మంచిది. మనం ఎప్పుడూ కూడా మన డబ్బు ఉంచేటువంటి ప్రదేశంలో కానీ, లేదా మన పాకెట్‌లో కానీ ఇప్పుడు చెప్పిన వాటిని మన దగ్గర ఎప్పుడూ కూడా ఉంచుకుంటే మనకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. కొన్ని వస్తువులకు దుష్ట శక్తులను ఆకర్షించే శక్తి ఎంత ఉంటుందో దుష్ట శక్తులను పారదోలే శక్తి కూడా అంతే ఉంటుంది. ఎప్పుడూ కూడా మన చుట్టూ ప్రతికూలత అనేది రాకుండా సానుకూలత ఉండే విధంగా చూసుకునేటువంటివి కొన్ని అద్భుతమైనటువంటి దైవాంశంతో కూడినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉండటం అనేది మనకు ఎంతో శ్రేయస్సును కలిగిస్తుంది. మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు అనేవి రాకుండా సుఖంగా ఉండాలి అని, కష్టాలు ఏమీ లేకుండా, ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాగే గతంతో పోల్చుకుంటే భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎవరూ కూడా ఆర్థిక సమస్యలను ఇష్టపడరు. ఆర్థికంగా అంతకంతకు ఎదగాలి అనే కోరుకుంటారు. అయితే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఆలోచించినా, ఎంత కష్టపడినా కానీ వారి ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పు అనేది రాదు. ఆర్థికంగా ఎలాంటి ఎదుగుదల అనేది ఉండదు. అయితే అందుకు వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలత ఇంకా దుష్ట శక్తులే కారణం కావచ్చు. అలాంటి వాటిని పారదోలాలి అంటే ఇప్పుడు చెప్పబోయే దానిని ఎప్పుడూ కూడా తన వద్ద ఉంచుకోవాలి. అయితే అవి ఏంటో చూద్దాం. రావి చెట్టు ఆకులను ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి తన యొక్క పాకెట్లో కానీ, డబ్బు ఉంచేటువంటి పర్స్‌లో కానీ, బీరువాలో కానీ పెట్టుకోవడం మంచిది. రావి చెట్టు ఆకు నుంచి చెట్టు నుంచి ఒక ఆకును సేకరించి ఆ ఆకును శుభ్రంగా కడిగి ఆ ఆకు పైన సింధూరంతో లేదా గంధంతో ఓం అని కానీ, స్వస్తిక్ అని కానీ రాసి బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ ఆకును తాను డబ్బు ఉంచేటువంటి ప్రదేశంలో అంటే బీరువాలో కానీ, లాకర్‌లో కానీ పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా తన దగ్గర ఉండే విధంగా తన పాకెట్లో కానీ, తన పర్స్‌లో కానీ ఎప్పుడూ పెట్టుకోవాలి. ఈ విధంగా కనుక చేస్తే సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి అని అర్థం. ఎందుకంటే రావి చెట్టు ఆకులో సకల దేవుళ్ళు కొలువై ఉంటారు అని ప్రతీది. అందుకే ఎల్లవేళలా కూడా మన దగ్గర డబ్బు ఉండాలి అంటే మన చుట్టూ ప్రతికూలత ఇంకా దుష్ట శక్తులు ఉండకుండా సానుకూలమైనటువంటి శక్తులు, అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కాలి అంటే ఎప్పుడూ కూడా మన దగ్గర రావి ఆకును ఉంచుకోవాలి. అది ఆర్థిక సమస్యలను దూరం చేయడమే కాకుండా మనకు ఎలాంటి కష్టాలను రానివ్వదు. ఇంకా వీలైతే ఆ రావి ఆకుపైన కొన్ని అక్షంతలను వేసి ఆ రెండింటినీ కూడా దగ్గర ఉంచుకోవడం మంచిదే. అక్షంతలు స్వయంగా లక్ష్మీ స్వరూపం. అందుకే రావి ఆకులో కొన్ని అక్షంతలు వేసి ఆ విధంగా కూడా మన పాకెట్లో పెట్టుకుంటే మనకు దైవ అనుగ్రహం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఏ దుష్టశక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు. అందుకే ఇంతకుముందు చెప్పిన వాటిని ఎప్పుడూ కూడా మన పర్స్‌లో మన దగ్గర ఎప్పుడూ ఉండేలాగా చూసుకోవడం చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.